నమస్తే ప్రియమైన అభ్యర్థులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, పోటీ పరీక్షల కొరకై మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుంటున్నామమ్మా. ఈ క్లాస్లో స్పాట్ ద ఎర్రర్ రెండో భాగం. ఇంతకుముందు క్లాస్లో స్పాట్ ద ఎర్రర్ మొదటి భాగం తీసుకున్నామమ్మా. దీంట్లో రెండో భాగం చూద్దాం ఇప్పుడు. అంటే స్పాట్ ద ఎర్రర్ అంటే తప్పు. మీకు సెంటెన్స్ ఇస్తారమ్మా, ఆ సెంటెన్స్లో ఎక్కడో ఒక దగ్గర తప్పు ఉంటుంది. ఆ తప్పుని మీరు గుర్తుపట్టాలి. ఆ తప్పు ఏ భాగంలో ఉంది, ఆ సెంటెన్స్ కింద 1, 2, 3, 4 ఇలా పార్ట్స్ చేస్తారమ్మా. ఒకవేళ తప్పు లేకపోతే నో ఎర్రర్ అని చెప్పాలి. తప్పు ఉంటే ఏ భాగంలో తప్పు ఉందో ఆ పార్ట్ మాత్రమే రాయాలి. వెల్, చూద్దామమ్మా మరి ఈ దీంట్లో ఎలా ఉన్నాయో. స్పాట్ ద ఎర్రర్ పార్ట్ 2. 6th అమ్మా, ఫస్ట్ పార్ట్ లో 5 సెంటెన్స్ తీసుకున్నాము. దీంట్లో 6th వన్, ఐ డోంట్ అప్రిషియేట్ హిమ్ హూ లాఫ్ ఎట్ అదర్స్ వితౌట్ ఎనీ రీజన్, నో ఎర్రర్. దిస్ ఇస్ ద సెంటెన్స్ అమ్మా. సో వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ద ఎర్రర్, లుక్ అవుట్ ఫర్ ద మిస్టేక్, వేర్ ద మిస్టేక్ ఈస్. సో బిఫోర్ writing or before attempting the question, please try to understand the question. అభ్యర్థులారా, క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు ప్రశ్నని అర్థం చేసుకోవాలమ్మా. యూ షుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో వాట్ టెన్స్ ఈస్ దేర్, ఏ టెన్స్ లో క్వశ్చన్ ఉంది, ఏ పర్సన్ యూజ్ చేశారు, వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో ఎలా ఉన్నాయి, అవి ముందు చూడాలమ్మా. సో లెట్స్ సే ఐ డోంట్ అప్రిషియేట్ హిమ్. ఇక్కడ ఐ ఈ సబ్జెక్ట్ అమ్మా, ఫస్ట్ పర్సన్ లో ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చి హిమ్ వచ్చిందమ్మా. ఇక నెక్స్ట్ ఏముంది, హూ లాఫ్ ఎట్ అదర్స్. ఐ డోంట్ అప్రిషియేట్ దిస్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే టెన్స్ ఏది ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ ఆబ్జెక్ట్ హిమ్ వచ్చిందమ్మా. హిమ్ తర్వాత హూ లాఫ్ ఎట్ అదర్స్ అని ఉందమ్మా. ఇక్కడ హూ లాఫ్ ఎట్ అదర్స్ వితౌట్ ఎనీ రీజన్ అంటే ఏ కారణం లేకుండా ఇతరులని చూసి, ఏ కారణం లేకుండా ఇతరులను చూసి ఎవరైతే నవ్వుతారో వారిని నేను అప్రిషియేట్ చేయను అని దీని అర్థం అమ్మా. అటువంటి దీంట్లో తప్పు ఎక్కడ ఉంది, దీంట్లో తప్పు వచ్చమ్మా రెండో పార్ట్లో వచ్చిందమ్మా తప్పు ఇక్కడ. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాము, ఇక్కడ హిమ్ ఉందమ్మా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హీ, షీ, ఇట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అమ్మా. ఇవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వర్బ్ ఏదైతే ఉందో ఆ వర్బ్ కి మనము ఎస్ లేదా ఈఎస్ జోడిస్తామమ్మా. హూ లాఫ్స్, లాఫ్ అని ఉంది ఇక్కడ, ఇది ఎస్ కావాలమ్మా. ఇక్కడ హూ లాఫ్స్ ఎట్ అదర్స్, ఇది రైట్ అమ్మా. సో దిస్ ఇస్ ద రాంగ్ హియర్. లాఫ్ అన్నది రాంగ్, దానికి ఏం కావాలి, ఎస్ కావాలమ్మా. హూ లాఫ్స్ ఎట్ అదర్స్ అంటే మీకు ఎగ్జామినేషన్ లో ఇక్కడ దీంట్లో మార్పు చేయాల్సిన అక్కర్లేదు. జస్ట్ ఈ నంబర్ మాత్రమే రాయాలి ఏ పార్ట్ లో. అంటే హూ లాఫ్ ఎట్ అదర్స్ ఈ సెకండ్ పార్ట్ అమ్మా, ఈ సెకండ్ పార్ట్ అని రాయాలి అంతే. ఎగ్జామినేషన్ లో యూ డోంట్ రైట్ ఎక్స్ప్లెనేషన్, అక్కర్లేదమ్మా మీకు, జస్ట్ ఆ పార్ట్ మాత్రమే రాయాలి. అర్థమైందా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ వర్బ్ ఏదైతే ఉంటుందో దానికి ఎస్ లేదా ఈఎస్ వస్తుందమ్మా. ఇది జోడించాలి. ఇది టెన్స్ లో మనం డీటెయిల్డ్ గా నేర్చుకున్నామమ్మా. దీనికోసం గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ లో ప్లేలిస్ట్ ఉందమ్మా. ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. వెల్, ఇది ఫస్ట్. ఇక రెండోది చూద్దాం. అంటే 7వది, దేర్ ఆర్ సమ్ యానిమల్స్ దట్ కెన్ లీవ్ బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్, నో ఎర్రర్. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఓ చిన్న మిస్టేక్ ఉందమ్మా. బహుశా మీకు అర్థమై ఉంటుంది మిస్టేక్ అదేంటో. ఇక్కడ ఉంది దేర్ ఆర్ సమ్ యానిమల్స్, ఇక్కడ ఏం మిస్టేక్ లేదమ్మా. దట్ కెన్ లీవ్, ఇది కూడా మిస్టేక్ అనిపిస్తలేదు. బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్, నో ఎర్రర్. బహుశా అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో ప్రిపోజిషన్ మిస్టేక్ అమ్మా. ఏ విధంగా అయితే నీటిలో అంటే కొన్ని ప్రాణులు నీటిలో, భూమి పైన, అంటే ఇక్కడైతే ల్యాండ్ ఉందో అమ్మా, ఇక్కడ ల్యాండ్ కి ముందు ఆన్ ల్యాండ్ రావాలమ్మా. ఏం రావాలి, ఇక్కడ ఆన్ అని రావాలమ్మా. అందుకే దీని ఆన్సరు అంటే ఈ 7వ సెంటెన్స్ కి ఆన్సర్ ఇక్కడ
మూడమ్మ ప్రిపోజిషన్ లేదు, ల్యాండ్ ముందు ప్రిపోజిషన్ రావాలమ్మా. దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్ సెంటెన్స్. మీరు ఎగ్జామినేషన్లో ఆన్ రాయాల్సిన అక్కర్లేదమ్మా, ఎగ్జామినేషన్లో ఇక్కడ ఎస్ రాయాల్సిన అక్కర్లేదమ్మా. జస్ట్ ఈ నంబర్ మాత్రమే రాయండి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో ఆ పార్ట్ మాత్రమే రాయండి. దీంట్లో 3లో ఉందమ్మా. వెల్, ఇక నెక్స్ట్ కొద్దాం. She was not so well versed in English that they had expected. No error. ఈ సెంటెన్స్ లో కూడా ఒక చిన్న తప్పు ఉందమ్మా. మరి చూద్దాం దీంట్లో ఏం తప్పు ఉందో. బహుశా ఇది మీకు అర్థమే ఉంటుంది, కాకపోతే కొంచెం కేర్ఫుల్లీగా చదవాలమ్మా. కేర్ఫుల్గా చదివితే ఇది అర్థమవుతుంది. She was not so well versed in English that they had expected. No error. వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, వారు ఎలా అయితే అనుకున్నారో, ఆమె ఆంగ్లంలో అంత వెల్ వర్స్డ్గా అంటే అంత హుషారుగా ఆమె లేదనమాట, అంత ధారాళంగా లేదన్నమాట ఇంగ్లీష్లో. వెల్, ఇక్కడ మిస్టేక్ వచ్చి ఈ థర్డ్ పార్ట్లో ఉందమ్మా, మూడవ దాంట్లో. దే హ్యాడ్ ఎక్స్పెక్టెడ్లో మిస్టేక్ ఉందమ్మా. మరి ఏం మిస్టేక్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టేక్ ఉందో ఫ్రెండ్స్, మనము సో డాష్ డాష్ యాజ్, సో బ్యూటిఫుల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మనం చదువుతామమ్మా. ఇక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్ సో వెల్ వర్స్డ్ యాజ్ రావాలమ్మా. ఇక్కడ దట్ ఇచ్చారు, ఏం రావాలి ఇక్కడ? సో డాష్ డాష్ యాజ్ కన్స్ట్రక్షన్ అమ్మా. ఇది ఈ సెంటెన్స్ సో డాష్ డాష్ యాజ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ యాజ్ రావాల్సింది ఏమి ఇచ్చారు? ఇక్కడ మీకు దట్ ఇచ్చారమ్మా. ఇది మిస్టేక్. సో మీరు ఏం రాయాలి ఇక్కడ? ఈ మిస్టేక్ నెంబర్ 3 రాయండి. నేను చెప్పింది కేవలం అర్థం చేసుకోండి. ఎగ్జామినేషన్లో కేవలం నంబర్స్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ మీకు రాయాల్సిన అవసరం లేదమ్మా. సో ఇక్కడ వచ్చి ఈ దట్ మిస్టేక్ అమ్మా. ఈ సెంటెన్స్లో ఈ దట్ అక్కర్లా. ఎందుకు అక్కర్లేదు దట్ ఇక్కడ? ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ సో డాష్ 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 యాజ్ అనమాట. ఈ విధంగా ఈ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ 9th వన్, 9వది. నో సూనర్ ద ర్యాట్ సా ద క్యాట్ దాన్ ఇట్ ర్యాన్ అవే. నో ఎర్రర్. ఇదమ్మా యాజ్ సూన్ యాజ్, నో సూనర్ సెంటెన్స్ అమ్మా. ఇవి బహుశా ఈ యాజ్ సూన్ యాజ్, నో సూనర్లో మీరు పర్ఫెక్ట్ ఉండి ఉంటారు. ఈ నో సూనర్ అంటే అమ్మా ఇది నెగిటివ్ అమ్మా. యాజ్ సూన్ యాజ్ పాజిటివ్లోకి వస్తుంది, ఈ నో సూనర్ అంటే నెగిటివ్. అంటే వెంటనే యాజ్ సూన్ యాజ్ అన్నా వెరీ వెంటనే, నో సూనర్ అన్నా వెరీ వెంటనే, జస్ట్ ఇమ్మీడియట్లీ, నాట్ వితౌట్ డిలే అనమాట. అయితే మరి దీంట్లో ఈ కన్స్ట్రక్షన్ లో మరి రాంగ్ ఎట్లుందమ్మా? నో సూనర్ పార్ట్ 1, ద ర్యాట్ సా ద క్యాట్ పార్ట్ 2, దట్ ఇట్ ర్యాన్ అవే పార్ట్ 3, 4th అమ్మా ఈ నో ఎర్రర్. సో మరి దీంట్లో మిస్టేక్ ఇక్కడ ఉందమ్మా. బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను, వినండి అమ్మా. ఆంగ్లంలో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని నెగటివ్ కానీ క్వశ్చన్ కానీ, ఏంటి నెగటివ్ కానీ క్వశ్చన్ కానీ ఎప్పుడైతే ఒక సెంటెన్స్ మనం చేస్తామో నెగటివ్లో లేదా క్వశ్చన్లో, అప్పుడు ఆ సెంటెన్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉంటుందమ్మా. ఏముంటుంది కంపల్సరీగా? హెల్పింగ్ వర్బ్. సో ఈ సెంటెన్స్లో నో సూనర్ తర్వాత ఈ పార్ట్ 2లో ఒక హెల్పింగ్ వర్బ్ కావాలమ్మా. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్. దెన్ ఈ వర్బ్ ఏదైతుందో సా, హెల్పింగ్ వర్బ్ వచ్చి ఇది పాస్ట్ టెన్స్లో ఉందమ్మా సా అనేది. అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఈ నంబర్ 2లో తప్పు ఉందమ్మా. ఆన్సర్ దింది నంబర్ 2. మరి తప్పేంటో చెబుతాను, అర్థం చేసుకోండి. నో సూనర్ డిడ్ ద ర్యాట్, నో సూనర్ తర్వాత ఇక్కడ డిడ్ రావాలమ్మా. డిడ్. నో సూనర్ డిడ్ ద ర్యాట్, ఈ సాకి బదులు సి కావాలమ్మా ఇక్కడ. దిస్ ద కరెక్ట్ కన్స్ట్రక్షన్ అమ్మా. గ్రామాటికల్లీ నో సూనర్ డిడ్ ద ర్యాట్ సీ ద క్యాట్ దాన్ ఇట్ ర్యాన్ అవే. ఇది కరెక్ట్ సెంటెన్స్ అమ్మా. ఎప్పుడైనా నో సూనర్ వస్తే ఆ నో సూనర్ ప్రెసెంట్ టెన్స్ కనుక ఉంటే డూ లేదా డస్ వస్తుంది. ఇది పాస్ట్ టెన్స్ కనుక దీంట్లో నో సూనర్ డిడ్ ద ర్యాట్ సీ ద క్యాట్ దాన్ ఇట్ ర్యాన్ అవే ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ అండ్ ద మిస్టేక్ పార్ట్ ఈస్ నెంబర్ 2 అమ్మా. ఆన్సర్లో నెంబర్ 2 రాయాలి. అర్థమైందా? వెల్, ఇక నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చూద్దాం. ఇవి మీకు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదమ్మా, చెబుతున్నాను ఇవి. వెల్, ఇక 10th వన్. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ. నో ఎర్రర్.
చూడండి అమ్మా, దీంట్లో నోస్ కనుక డిడ్ తీసుకున్నాము. ఇక్కడ ఈ యాజ్ సూన్ యాజ్ లో డూ కానీ డిడ్ కానీ డస్ కానీ ఏం అక్కర్లేదమ్మా. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ, నో ఎర్రర్. నేను అక్కడికి చేరగానే వెంటనే యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ అని అక్కడికి చేరగానే ఐ విల్ కాల్ యూ, మీకు కాల్ చేస్తాను. ఇది సెంటెన్స్ అమ్మా. అయితే ఈ సెంటెన్స్ యాజ్ సూన్ యాజ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ లో ఎలాంటి రాంగ్, ఎలాంటి తప్పు, ఎలాంటి ఎర్రర్ లేదమ్మా. సో ద ఆన్సర్ ఇస్ 4. దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో ఎలాంటి ఎర్రర్ లేదు, ఎలాంటి తప్పు లేదు. అందుకే ఆన్సర్ ఎంతమ్మా? 4. సో ప్లీజ్ రైట్ డౌన్, రాసుకోండి అమ్మా. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కామెంట్ బాక్స్ లో మీ డౌట్ పెట్టండి అమ్మా. I will definitely respond you. I will definitely clarify your doubt. Well, next let's see 11th one. 11వ సెంటెన్స్ చూద్దామమ్మా. 11వ క్వశ్చన్ చూద్దాం. Hardly had the thief put the cash in his pocket than the owner woke up, no error. Friends, this sentence is like as soon as, no sooner than, like that. Hardly when sentence this is. Hardly when, scarcely when, no sooner than the sentences are. So hardly when sentence is this, and let's see where is the mistake. I think you know the mistake. ఇది hardly when sentence అమ్మా. బహుశా మీకు తప్పెక్కడుందో అర్థమైంది అనుకుంటాను. చూద్దామమ్మా. Hardly had the thief part 1 put the cash in his pocket part 2 then the owner woke up part 3, no error. చూడమ్మా, ఇప్పుడే చెప్పాను నేను, ఈ సెంటెన్స్ హార్డ్లీ వెన్ సెంటెన్స్ అమ్మా. ఏ సెంటెన్స్ ఇది? హార్డ్లీ వెన్. అంటే ఇది జనరల్లీ హార్డ్లీ డాష్ 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 వెన్, ఇది కన్స్ట్రక్షన్ అమ్మా. హార్డ్లీ వెన్ కన్స్ట్రక్షన్, అలాగే స్కేర్స్లీ వెన్ కన్స్ట్రక్షన్, నో సూనర్ ధ్యాన్ కన్స్ట్రక్షన్. అయితే ఈ సెంటెన్స్ లో ఇక్కడ ధ్యానిచ్చారమ్మా పార్ట్ 3లో. ఇది తప్పమ్మా. హార్డ్లీ వచ్చిందంటే ఆ సెంటెన్స్ లో వెన్ ఉండాలి. స్కేర్స్లీ వచ్చిందంటే ఆ సెంటెన్స్ లో వెన్ ఉండాలి. నో సూనర్ వస్తే మాత్రం ధ్యాన్ ఉంటుందమ్మా. అయితే ఇక్కడ నో సూనర్ లేదు, హార్డ్లీ ఉంది, ధ్యాన్ రాకూడదు. ఇది ధ్యాన్ తప్పు. అందుకనే దీంట్లో ఆన్సర్ వస్తుందమ్మా 3. ఏంటి ఆన్సర్ ఇక్కడ? 3. తప్పేంటి? ధ్యాన్. ఇక్కడ ఏం కావాలి మరి? వెన్ కావాలమ్మా. ఇక్కడ వెన్, ధ్యాన్కి బదులు ఏం కావాలి? వెన్ కావాలి. వెన్ ఈస్ ద రైట్ వర్డ్ దేర్. సో రైట్ డౌన్ ప్లీజ్. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ ధ్యాన్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వెల్, అర్థమైంది కదా? నెక్స్ట్ ముందుకెళ్దామమ్మా. 12th one. This region is more cold than that one, no error. బహుశా ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటానమ్మా. ఈ క్వశ్చన్ జనరల్లీ 10th క్లాస్ గ్రామర్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతారమ్మా. 10th క్లాస్లో అడుగుతారు, ఇంటర్లో అడుగుతారు, ప్రతి దగ్గర అడుగుతారమ్మా. అయితే దిస్ రీజన్ ఈజ్ మోర్ కోల్డ్ దాన్ దట్ వన్, నో ఎర్రర్. ఈ సెంటెన్స్ అమ్మా కంపారిటివ్ డిగ్రీలో ఉందమ్మా. ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది? కంపారిటివ్ డిగ్రీ. కానీ కంపారిటివ్ డిగ్రీలో ఇక్కడ తప్పేంటంటే అమ్మా, ఈ కోల్డ్ ఏదైతే ఉందో, ఈ కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, ఈ విధంగా ఈ కోల్డ్ కి కోల్డర్ అవుతుందమ్మా. COLDER, కోల్డర్. ధ్యాన్ కావాలి. ఈ కోల్డ్ అంటే ఇక్కడ కోల్డ్ ఇచ్చి దీని మీద మోర్ ఇచ్చారు, ఇక్కడ మోర్ అక్కర్లేదమ్మా. మోర్ ఎక్కడ వస్తుంది? ఏ విశేషణాలకైతే, ఏ అడ్జెక్టివ్స్కి అయితే ER, EST అక్కర్లేదో అక్కడ మోర్ వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లర్ అనమమ్మా, మోర్ బ్యూటిఫుల్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్. ఈ విధంగా ఇక్కడ కోల్డ్ ముందు మోర్ రాశారు, ఇది తప్పమ్మా. కోల్డ్ ముందు మోర్ ఎప్పుడు రాదు. ఇక్కడ ఈ మోర్ రాకూడదు. ఈ కోల్డ్కి ఏం కావాలి? కోల్డర్. దిస్ రీజన్ ఈజ్ కోల్డర్ దాన్ దట్ వన్, ఇదమ్మా. అయితే మరి ఇక్కడ తప్పు దేంట్లో ఉంది? 2లో. ఆన్సర్ వచ్చి 2 అమ్మా. రెండోది ఆన్సర్ 2 ఆన్సర్ దీంట్లో. అర్థమైంది కదా? దిస్ ఇస్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ, అండ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ కోల్డ్ ఈజ్ ద అడ్జెక్టివ్ దట్ బికమ్స్ కోల్డర్ అండ్ కోల్డెస్ట్.
and there is no need of more. Well, clear beta? Right. Next, 13వది, she have not seen the Taj Mahal though she lives in Agra. No error. She have not seen, బహుశా దీంట్లో తప్పు మీకు అర్థమైంది అనుకుంటాను అనమాట. ఈజీ సెంటెన్స్ ఇవే ఇవన్నీ. సపోజ్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పామన్నమ్మా, ఈ ఇంట్రొడక్షన్ క్లాస్లో నేనేం చెప్పానంటే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే ఆంగ్లం నేర్చుకోవాలందో వారు ప్రతిరోజు తప్పకుండా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలని, ఇంగ్లీష్ వార్తలు వినాలని, ఒక డిక్షనరీ యూజ్ చేయాలని, అలాగే ఒక గ్రామర్ బుక్ యూజ్ చేయాలని నేను చెప్పానమ్మా. ఇది కనుక మీరు చేస్తే ఈ సెంటెన్స్ మీకు చాలా ఈజీ అమ్మా. ఇవేం హార్డ్ కావు, వెరీ వెరీ ఈజీ సెంటెన్సెస్ ఇవి, అంత టఫ్ ఏం కావు. కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. తెలుగులో సామెత ఉందమ్మా, తినగా తినగా వేము తీయనుండు. ఏ విధంగా మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీకేం కష్టం కాదమ్మా. ఏముంది ఇక్కడ, షీ హ్యావ్ నాట్ సీన్. బహుశా మీకు అర్థమవుతుంటాను, ఈ షీ అనేది బట్ట సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ షీ ఇట్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే ఇవి ప్రెసెంట్ టెన్స్ లోనే కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వీటి ముందు ఈ హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ ఇది రాదమ్మా. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఏ టెన్స్ లో ఉందమ్మా? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో షీ తర్వాత హ్యాజ్ వస్తుందమ్మా. ఇవి కామన్ మిస్టేక్స్. బహుశా కొందరు మాట్లాడేటప్పుడు కూడా ఈ హ్యాజ్ బదులు హ్యావ్ అంటారు. అఫ్ కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మీరు హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా నో ఇష్యూ అమ్మా, నో ప్రాబ్లం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం మీరు ఇలాంటి తప్పు చేశారంటే 1 మార్క్ పోతుంది. మీకు తెలుసమ్మా, 1 మార్క్ పోయిందంటే మన ర్యాంక్ ఎంత వెనక్కి వెళ్ళిపోతుందో. స్పోకెన్ ఇంగ్లీష్ లో పట్టించుకోరమ్మా, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దిస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ హ్యావ్ కి బదులు హ్యాజ్ రావాలి. అందుకే ఇక్కడ మరి ఈ మిస్టేక్ ఏ పార్ట్ లో ఉందమ్మా? మిస్టేక్ ఉంది పార్ట్ 1, ఆన్సర్ 1 అమ్మా. అర్థమైంది కదా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ అక్కర్లేదు, హ్యాస్ కావాలి. ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ నంబర్ మాత్రమే రాయాలమ్మా. నంబర్ రాస్తే ఎగ్జామినర్స్ అనుకుంటారు, వెల్ ఇతనికి ఇది తెలుసు అనమాట అనుకోండి, అంతే అనమాట. నెక్స్ట్ 14th అమ్మా, 14వది. దీంట్లో ఎంత చూద్దాం. దే హ్యావ్ విజిటెడ్. చూడ, వెరీ గుడ్. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ దే తర్వాత హ్యావ్ వచ్చిందమ్మా, షీ తర్వాత హ్యావ్ రాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దే తర్వాత హ్యావ్ వస్తుంది. ఐ వి యు దే, వీటి తర్వాత హ్యావ్ వస్తుందమ్మా. హీ షీ ఇట్ కనుక వస్తే హ్యాజ్ వస్తుంది. ఇది గుర్తుంచుకోండి, బండ గుర్తు. ఈ దే హ్యావ్ అంటే కరెక్ట్ అమ్మా. ఇక్కడ దే హ్యావ్ విజిటెడ్ అండ్ ఇన్స్పెక్టెడ్ ద సైట్ యెస్టర్డే. ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏనమ్మా. ఇదే టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సే. దే హ్యావ్ విజిటెడ్ అండ్ ఇన్స్పెక్టెడ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సే. బట్ దీంట్లో తప్పు ఎక్కడుందమ్మా? ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అమ్మా. వారు నిన్న వారి ఆ సైట్కి వెళ్ళారు, దాన్ని ఇన్స్పెక్షన్ చేశారు. ఇది సెంటెన్స్ అమ్మా. అతను మిస్టేక్ ఇక్కడ ఉంది, దీంట్లో ఉందమ్మా మిస్టేక్. ఇక్కడ ఉంది, ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్ ఇప్పుడు అన్నమాట. అయితే ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ ను సూచించే వర్డ్స్ ఎవ్వి యూజ్ చేయకూడదమ్మా. అది దీంట్లో ఎస్టర్డే ఇది పాస్ట్ టెన్స్ ను సూచిస్తుందమ్మా. అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎస్టర్డే కానీ, డే బిఫోర్ ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ ఇటువంటి అడ్వర్బ్స్ యూజ్ చేయకూడదు. అది మిస్టేక్ అమ్మా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇటువంటి ఏవి కూడా యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎస్టర్డే రాదమ్మా. అందుకే ఆన్సర్ వచ్చి 3. దే హ్యావ్ విజిటెడ్ అండ్ ఇన్స్పెక్టెడ్ ద సైట్. సరిపోయిందమ్మా, ఇంత సరిపోతుంది సెంటెన్స్. ఎస్టర్డే అక్కర్లా. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. సపోజ్ మీకు ఎస్టర్డే కనుక రాయాలనుకోండి, మీకు ఎస్టర్డే కావాలంటే ఇక్కడ హ్యావ్ అక్కర్లేదమ్మా. దే విజిటెడ్ అండ్ ఇన్స్పెక్టెడ్ ద సైట్ ఎస్టర్డే, ఈ హ్యావ్ అక్కర్లేదమ్మా. హ్యావ్ లేకుండా దే విజిటెడ్ అండ్ ఇన్స్పెక్టెడ్ ద సైట్ ఎస్టర్డే సింపుల్ పాస్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్గా వస్తే ఎస్టర్డే అక్కర్లేదమ్మా. వెల్, ఇక నెక్స్ట్ చూద్దామమ్మా.
దీంట్లో చివరిది 15th వన్, 15వ సెంటెన్స్. He go to school by bus daily, but today he is going in a car. No error. బహుశా మీకు కనుక టెన్స్ పర్ఫెక్ట్ ఉంటే, మీకు కనుక టెన్స్ వచ్చి ఉంటే ఈ సెంటెన్స్ మీకు చాలా ఈజీ అమ్మా. ఫస్ట్ టెన్సే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, సెకండ్ ఏమో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉందమ్మా. అయితే ఇప్పుడే చెప్పిన మాదిరిగా, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన మాదిరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్ వస్తుందో అప్పుడు వీటి తర్వాత ఈ వర్బ్ ఈ గో రాదమ్మా. ఏమొస్తుంది మరి? గోజ్, GOES, గోజ్ రావాలమ్మా ఇక్కడ. హీ షీ ఇట్, ఐ గో, యూ గో, వీ గో, దే గో కరెక్ట్ అనమ్మా. కానీ హీ వస్తే మాత్రం గో కాదు, హీ గోజ్, షీ గోస్, ఇట్ గోస్. ఈ విధంగా ఈ వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ వస్తుందమ్మా. సో ఈ సెంటెన్స్లో హీ గో టు స్కూల్ కాకుండా హీ గోస్ టు స్కూల్ బై బస్ డైలీ, ఇది కరెక్ట్ అమ్మా. సో దీంట్లో మిస్టేక్ ఉంది పార్ట్ 1లో, ఆన్సర్ పార్ట్ 1 అమ్మా. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, రీడ్ మోర్ అండ్ మోర్. మీరు ఎంత చదివితే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారమ్మా. వెల్, ఈ రోజుతో ఈ క్లాస్తో ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో టాపిక్తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మళ్ళీ మనం ప్రిపేర్ అవుదామమ్మా. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.